ప్రేమ పేరుతో తనను వినయ్ చౌదరి అనే వ్యక్తి గర్భవతిని చేసి వదిలించుకోవాలని చూస్తున్నాడని, తనకు న్యాయం చేయాలంటూ ఎస్ నాజిని అనే యువతి శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేసింది. అలా అని 6 నెలలు 7 నెలలు నాతో ఉండి కావాల్సినప్పుడు హోటల్ తీసుకుని వెళ్ళి ఇట్లే సతాయిస్తుంటే పెట్రోల్ పోసుకుంటే అబ్బాయే స్నానం చేపించి షాప్లో హాస్టల్ దొరుకుని వచ్చి స్నానం చేసుకురమ్మని చెప్పి బండి కూడా ఇచ్చేసి వెళ్ళి ఆ రోజు నైట్ కూడా మళ్ళీ గొడవలు జరిగి వాళ్ళ అమ్మ వాళ్ళని కొట్టడానికి, వాళ్ళ తమ్ముడైతే నేను చంపేది వాళ్ళని జైలుకు పోతానని చేసి వాళ్ళన్న వాళ్ళు ఏగిస్తారని అన్నీ చేస్తున్నారు. సంతూరు పూతలు పట్టన్న ఆటోనగర్. అందరి మీద పెట్టలేదు, వాళ్ళ తమ్ముడు వాళ్ళ అన్న మీద పెడితే దానికి ఇంతవరకు యాక్షన్ లేదన్న. మీరే పోలీసు వాళ్ళు ఏమంటారు కంప్లైంట్ పెట్టండి అంటారు కానీ వాళ్ళు ఏమనేది రెస్పాన్స్ లేదు. ఇప్పటికి ఈస్ట్లో 6 సార్లు వెళ్ళా, 6 సార్లు కూడా ఇట్లా తిప్పిస్తున్నారు, టైం వేస్ట్ చేస్తున్నారు. లేదంటే నన్ను తప్పుడుగా మాట్లాడుతున్నారు. అబ్బాయిని ఇంతవరకు పిలిపిలేదు. అలిపిరిలో 2 days నుంచి తిరుగుతుంటే కూడా అబ్బాయికి ఇంతవరకు కాల్ చేయలేదు. ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా అంటే ఒక ఆడబిడ్డ అన్యాయం అయిపోయిందని వెళ్తే కూడా న్యాయం చేయకపోతే అదేమన్నా పద్ధతి? నాకు ఇక్కడితో జరగకపోతే మాత్రము నా పోరాటం అనేది ఒంటరిగానే సాధించుకోగలుగుతాను. నేను డిప్యూటీ సీఎం సార్ దగ్గరికి వెళ్తే కంప్లైంట్ అది చేస్తాను. అబ్బాయి నేను చేసుకుంటాను, నిన్ను తప్ప నేను ఎవరిని చేసుకోను అని చెప్పి మొన్నటి దాకా కూడా నేను నీతోనే ఉంటాను, ఈస్ట్ సిఏ సార్ కూడా నేను చెన్నైకి తోడుకొని వెళ్ళిపోతాను, పెళ్లి చేసుకుని చెప్పి ఇట్లా చేస్తాను. ఇప్పుడు 2 months ప్రెగ్నెన్సీ అన్న, 2nd month. మొన్న కూడా నేను దానికి టాబ్లెట్ ఇచ్చి అబ్బాయికి ఇచ్చేసాను అన్న. 3 months ఉండగా నేను ఈస్ట్లో వెళ్ళి కంప్లైంట్ పెట్టాను, దానికి టాబ్లెట్ ఇచ్చి చూపించాడు, తీసుకొని వచ్చి మళ్ళీ అలానే చేస్తున్నాడు. ఇప్పుడు గత సోమవారం పెళ్లి చేసుకొని ఇప్పుడు నాకు అవసరం లేదని చెప్పి ఫోన్ పగలగొట్టేశాడు. ఫొటోస్ అన్ని దీంట్లో ఉన్నాయి. ఇప్పుడు ఏమంటారంటే అవసరం లేదు, పోలీసు వాళ్ళ దగ్గర పోయినా న్యాయం జరగడం లేదు, ఎస్పీఎస్ కింద న్యాయం జరగడం లేదు అని చెప్పుకుంటున్నాను. అబ్బాయి వినయ్, అబ్బాయి పేరు వచ్చి వినయ్ కుమార్, ఎంఆర్ పల్లాను స్టైల్స్లో మేనేజర్గా వర్క్ చేస్తున్నారు. 8 నెలలుగా డీమార్ట్లో వర్క్ చేస్తుంటే వచ్చిపోతాను. నేను డీమార్ట్లో వర్క్ చేస్తుంటే అబ్బాయి సరుకులు తీసుకోవడానికి వచ్చిపోతున్నా పరిచయం. సోమవారం మధ్యాహ్నము షాప్ ముందర కెమెరా లేని చోటు తోడుకు వెళ్ళి పొట్టు కట్టేసి ఫోన్ ఇలా పగలు కొట్టేశాడు. ఫోటోస్ అన్ని దీంట్లో ఉన్నాయి, అవన్నీ కూడా అబ్బాయివే. ఫోటో కూడా అబ్బాయివే, చూడండి కావాలంటే ప్రూఫ్స్ అన్నీ కూడా ఉన్నాయి. పోలీసు వాళ్ళ దగ్గర పోతే కూడా న్యాయం జరగలేదనేసి ఎక్కడికి న్యాయం జరగలేదు. పోలీసులు ఏమంటారు కంప్లైంట్ పెట్టండి అంటారు, కంప్లైంట్ పెడితే 15 రోజులు రిమాండ్లో ఉండి వచ్చేయాలనేసి వాళ్ళు ఇది. నాకు ఇక్కడ కూడా ఇది జరగకపోతే నేను అనిత మేడం దగ్గరికి వెళ్ళి సమాచారం చెప్పబడచ్చు చేయగలుగుతాను. అబ్బాయి ఇప్పుడు నాకు అవసరం లేదు, కట్టేసిన తర్వాత. కట్టుంటే ఈ ఫొటోస్ మీరే చూడండి, నా రూమ్లో పసుపు కొమ్ము కట్టాడు. అంటే ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి చెప్తే అలిపిరికి వెళ్ళండి అని చెప్తారు. అక్కడికి వెళ్తే నైట్ 10:30 11 దాకా కూర్చోబెడతారు, మళ్ళీ అర్జీ రాసిమంటారు కానీ వాళ్ళు ఇంతవరకు రెస్పాన్స్ అయితే లేదన్న. సిఐ ఏమంటాడంటే కేసు పెట్టండి అంటాడు, కేసు పెడితే వాళ్ళు 15 రోజులు బయట రావడానికి చూస్తున్నారు కానీ లైఫ్ టైం అయితే అబ్బాయి ఉండాలి అంటాడు. బట్ వీళ్ళన్న వాళ్ళు మధ్యలో ఇచ్చేసి తప్పుడు సమాచారంతో ఇచ్చేసి అబ్బాయిని డైవర్ట్ చేస్తున్నారు. లేదన్న, ఈ అబ్బాయి విషయం తెలిసిన తర్వాత నుంచి అస్సలు సపోర్ట్ లేదు. అవునన్న, ఒంటరి పోరాటంతో ఇక్కడ నిలబడ్డా, ఇక్కడ కూడా నాకు న్యాయం జరగలేదంటే నేను ఇప్పటికిప్పుడే అంటే కూడా ఇది అయిపోయిన తర్వాత నేను తాడేపల్లికి వెళ్ళి అనిత మేడం కలిసిన అవసరం నేను చెప్పగలుగుతా, డిప్యూటీ సీఎం దగ్గర వెళ్తాను.